పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం కోదండాల రామయ్య కూరాడమ్మా కోరి కోలాటాల కోమల్ని చేరాడమ్మా సింగారాల సీతమ్మ చూడండమ్మా సింగు శ్రీగంధాల పూమల్లై విచ్చిందమ్మా ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే
సొగసు వెలుగే కనుల భరమై సొగసు వెలుగే కనుల వరమై చేరుతున్నా అందాల బాల మగువ మనసే గెలిచే కనుడే సొంతమై అందేటి వేళ హద్దేలేని వేళ ఈ వేడుక సంతోషాలేలో అది చూడగా ఈడై జోడై సాగే జత చూడగా ప్రియ స్వరమే కళ్యాణ రాగం పాడింది నీడు ఎదలయగా వైభోగ తాళం మోగింది చూడు ప్రేమే పెళ్ళవ్వగా ప్రేమ జంటే ఒకటవ్వగా కళ్యాణమే ఏ కమనీయమే రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల జీవితం చెరోసగం ప్రమాణమేగా కాలమే ముడేసి ముళ్ళు మూడుగా బంధమే
వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారు
వారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా అది చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తల రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రల పోలికే మరో చాలా ఆనందంగా ఉంది. అందరికీ అర్థమై ఉంటుంది. ఇంతమంది వచ్చారు ఇవాళ, చాలా ఆనందంగా మీ అందరికి. సో బిగ్ క్లాప్ టు హిమ్. పెళ్లి కూతురు ఇక్కడ ఏంటి ఎలా ఎలా అనిపిస్తుంది? అందరూ వచ్చారు సర్టిఫికెట్ నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ నా కోసం వచ్చారు. మీరు బాగా ఉండాలి. ఒక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలు ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా ఫస్ట్ గా అత్తయ్య మామయ్యకి పాత అభివందనాలు. నేను మా అత్తయ్య మామయ్య గురించి చెప్పాలి అంటే వీళ్ళు అంటే అందరి పేరెంట్స్ అందరు అత్తయ్య మామయ్యలు అందరికీ గ్రేటే, కానీ వీళ్ళు సంథింగ్ స్పెషల్. మా ముగ్గురు ఆడపడుచులు
పద్ధతిగా సంస్కారంగా పెంచారు. ఎవరు వేలెత్తని చూపించిన విధంగా పెంచారు. అందులో మెయిన్ రోల్ మా అత్తయ్యదే. మెయిన్ రోల్ మా అత్తయ్యదే. మా అత్తయ్య గారు లేకుండా జరిగేదే కాదు. నా మాయ గారు ఏమనుకున్నా సరే మెయిన్ మా పెద్దవాడు పడుతుందని చెప్పాలి. ఆవిడే లేకుండా ఈరోజు మేమందరం మా బిజీ స్కెడ్యూల్లో మేము ఉన్నా సరే మా తరఫున ఆవిడ వీళ్ళిద్దరి గురించి కేర్ తీసుకునేది ఆవిడే. సో బిగ్ థ్యాంక్స్ టు హర్. ఇంత ధీమాగా ఉన్నాము అంటే మాకెవ్వరికి వీలున్నా లేకపోయినా ఆవిడని వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకొని వస్తారు. మీరు ఇంత ధీమాగా ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఆవిడే కాదు. సో బిగ్ థ్యాంక్స్ టు హర్. మా రెండు ఆడపడుచు వీళ్ళిద్దరు ఉన్నారంటే ఫ్రెండ్స్. సో ఏం చెప్పవసరం లేదు. నెక్స్ట్ మా ఫ్యామిలీ గురించి చెప్పాలి, మా హస్బెండ్ గురించి చెప్పాలి. సో లక్కీ హస్బెండ్ లైక్ హిమ్. హి ఇస్ సో సపోర్టివ్. హి ఇస్ సపోర్టివ్ ఇన్ ఎవ్రీథింగ్. తర్వాత మా అబ్బాయి గురించి చెప్పాలి. మా అబ్బాయి సహజ్ నన్ను ఒక మదర్ లాగా చూసుకుంటాడు. ఒక డాటర్ లాగా చూసుకుంటాడు. సో ఐఎమ్ బిగ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది. ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మొత్తం ఇలాగే గెట్ టుగెదర్స్ అవుతా ఉండాలి. అందరూ ఇలా కలుస్తూనే ఉండాలి. అత్తయ్య మావయ్య మీరిద్దరు ఇప్పుడు ఇలాగే ఉండాలి. ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలి. My father taught me how to be confident and my mother taught me how to be patient. Their guidance has helped me overcome every obstacle with strength and grace. Their values continues to inspire me in every step of my journey. I am deeply grateful for the unconditional love and support. Thank you all. అందరికీ నమస్కారం. దైవస్వరూపులైన తల్లిదండ్రులకు నమస్కారం. మా తల్లిదండ్రులు నేను ప్రతి క్షణం కూడా ధైర్యంగా ఉంటూ వాళ్ళు నాకు నేర్పించింది. ధైర్యంగా ఉంటూ సహనంతో సమన్వయంతో జీవితాన్ని సాగించాలి అని నేను నేర్చుకున్నాను మా అమ్మ నాన్న దగ్గర నుంచి. మా అమ్మ నుండి నేను ఎక్కువగా సహనం నేర్చుకున్నాను. ప్రతి విషయాన్ని కూడా తొందరపడకుండా ఆవేశపడకుండా అమ్మ నాకు సహనాన్ని నేర్పించింది. నాన్న నాకు క్షమాగుణాన్ని నేర్పించాడు. అమ్మ అందరినీ క్షమించుకుంటూ అందరితో కలిసి ఉండాలమ్మా, అది నాకు మా నాన్న నేర్పించింది. జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ లైఫ్లో ముందుకెళ్ళిపోవాలి, బ్రతకాలి. తన నుంచి నేను నేర్చుకుని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ముందుకెళ్ళాలి, బ్రతకాలి. అది నేను నేర్చుకుంది. నాకెప్పుడు కూడా మంచి సంస్కారాలని మంచి అలవాట్లను నేర్పించిన నా తల్లిదండ్రులకి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి మనిషికి మొదట తన ఇల్లే ప్రథమ పాఠశాల, తల్లిదండ్రులే గురువులు. నా జీవితంలో నా తల్లిదండ్రుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా అమ్మ నుంచి నా పిల్లల్ని ఎలా పెంచాలో నేను నేర్చుకున్నాను. తను అంతగా చదువుకోపోయినా మా చదువుల గురించి చాలా కష్టపడింది. పాపం తనకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు, ఏదో ఇరుగు పొరుగు వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉండేది. అంతే, మా గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేది ఎప్పుడు చూసినా. మా నాన్న కల్మషం లేని మనిషి. ఏదైనా సమస్య నాకు కనిపించినప్పుడు మా నాన్నతో నేను కాసేపు మాట్లాడతాను. నాకు ఆ సమస్య ఏంటో చిన్నగా అనిపించేస్తుంది. ఇంకా ఆ సమస్యకి నాకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాంటి ధైర్యమే మా నాన్న నాకు. అలాంటి మా అమ్మ నాన్నని గౌరవించే మహోత్సవంలో నేను భాగంగా అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యాలు ఇవ్వాలని, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని
మీరందరూ కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా చేశారని అనుకుంటున్నాను. ఆశీర్వదించి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. I never follow the script and I don't have predefined the script what I need to say and all. లైఫ్లో మా నాన్నగారి నుంచి ఒక్కటే నేను నేర్చుకుంది, ఇది వేమన పద్యంలో ఆయన ఫాలో అయింది, నేను ఇప్పటికీ ఫాలో అవుతుంది ఒకటే ఒక లైన్, యూనివర్సల్ ట్రూత్ ఇది. నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కండిషనల్ లవ్ ఉంది అంతే, ఇంకా అంతకంటే లేదు. మా పేరెంట్స్ అంతా అన్కండిషనల్ లవ్, అంటే పేరెంట్స్ అంటేనే అన్కండిషనల్ లవ్. అది మనం అసలు దానికి కొలమానాలు, పారామీటర్స్, మెజర్మెంట్స్ ఏముండవు. ఓకే, పేరెంట్స్ గాడ్. whenever you treat parent as a god, automatically you will be succeed in your life. Thank you so much. ప్రేమ అనర్గళమైనటువంటి వాగ్దాటి కలిగినది మా అన్నయ్య. ఎంత ప్రేమమయుడంటే ఒక్కళ్ళని కూడా తనకి ద్వేషం లేదు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఆయనకి ద్వేషం లేదు. వాడు అన్యాయం చేసినా పర్వాలేదు, వాళ్ళని ద్వేషించేది లేదు. అంతటి సౌమ్యవాది. మా నాన్నకి కూడా మా అన్నయ్య అంటే ఇష్టం. అంత ప్రేమ ఆత్మీయత. నేను మా అన్నయ్య పెళ్ళికి నేను వచ్చాను, ఈ షష్ఠపూర్తికి వచ్చాను. ఆ ఆనందం నాకు ఎంతో కలిగింది. ఎంత మంచివాడంటే అది చెప్పడానికి అలవి కానటువంటిది మా అన్నయ్య ప్రేమ. దానికి తగ్గట్టుగా మా వదిన అలా నడుచుకుంటుంది, తనకి ఏం కావాలో చూస్తుంది. నేను ఎవరికి తెలియకపోతే ఐఎమ్ the son of Hari Prasad Raju Nanduri, son of Purushottam Raju. I mean son of my father, and I am the grandson of Purushottam Raju, and I am the grandson of Koteswaramma. First of all, thank you all of you for coming from so long. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఏం చెప్పాలి అర్థమవుతలేదు. టుడే నేను చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 3 years తర్వాత తాతయ్యని నాన్నని చూస్తున్నాను. అండ్ స్టిల్ దే హ్యావ్ బికమ్ సో ఓల్డ్, బట్ ద బాండ్ బిట్వీన్ దెమ్ ఆర్ no one can break it. And I am so mesmerized by the love between them. And I am from Hyderabad. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే పెరిగాను. హనుమ తాతయ్యతో నేను ఎక్కువ ర్యాపో బిల్డ్ చేసుకోలేకపోయాను. బట్ ఐఎమ్ గ్లాడ్ టుడే నేను ఇక్కడికి వచ్చాను. ఐ కెన్ టాక్ టు దెమ్ అండ్ స్పెండ్ టైం విత్ దెమ్. తాతయ్య గురించి, అమ్మమ్మ గురించి చెప్పాలంటే నేను నేర్చుకునే చిన్నప్పటి నుంచి అంటే సహనం, ఓపిక. వాళ్ళకున్నంత ఓపిక నా ఎక్స్పీరియన్స్లో అయితే లేదు. కానీ ఏం చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా వాళ్ళంతా ఓపికగా ఇప్పటికీ అలాగే ఆ బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో కంటిన్యూ విత్ సేమ్ థింగ్. థ్యాంక్ యూ ఆల్. మా అమ్మలేందే మా నాన్నలేదు, అమ్మలేందే మా నాన్నలేదు. ఓకే ఫైన్, బట్ ఆయన అంత ఆరాంగా ఉద్యోగం చేసుకొని, నెల్లూరులో ఉద్యోగం చేసుకొని మమ్మల్ని పెంచాడు అంటే మా అమ్మ ఉండటం వల్లే, మా మదర్ ఉండటం వల్లే మా నాన్న సర్వైవ్ అవుతుంది. మై మదర్ ఇస్ ఫస్ట్. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మా అమ్మ ఉండటం వల్లే మా ఫాదర్. My name is Omkar Mahendra Raja. I am a grandson of Koteswaramma and Purushottam Raju. So already everyone has talked about them. बोली नहीं चीज़ें वो बोल चुके सब लोग. So what I would say is I would love to learn from her patience, from him perseverance. So yeah, and the bond between them is like impeccable, and I would love to have that kind of bond between my better half, wherever that will be. So, my name is Vignesh. My mother is Renuka and my father is Anil Kumar. And my grandfather and my grandmother, they have taught me everything. And
from being a communist family, that modern thoughts and that modern vision, whatever the family has, it has been genetically inherited by my grandfather and my grandmother. I'm proud to say that I've been born in a blessed generation. Thank you. Everyone, my name is Kshama. I'm the granddaughter of Tataya and Amma, and I do have two sisters here with me. They are just flown with emotions, and there's so much love around here. I'm sorry I cannot speak in Telugu as fluently, but I definitely understand what you guys are saying, and there's emotion and love. The one thing that I understood right now is there's a lot of patience to have such kind of love, and the kind of bond these guys share, the kind of children that they have, it is amazing, and we are lucky to have them in our lives, to have so much love, and I hope that we always be with them and learn a lot from them. So thank you very much for coming today. Please have food, and thank you very much. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది అండ్ మాతోనే చదువుకుంది. మా అమ్మకి 4 కూతురులాగా. సో she spent a lot of time with my family and she adapted our family culture as well. నేను వీళ్ళ ఇంట్లో అంకుల్ ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా బాగా పెరిగాను, వాళ్ళ అమ్మాయి లాగే పెరిగాను. ఈరోజు ఇలా మంచిగా ఉన్నాను అంటే మంచి సంస్కారం నేర్చుకున్నానంటే వాళ్ళ ద్వారానే నేర్చుకున్నాను. ఇలాంటి ఫ్యామిలీ ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళం చాలా వస్తుంది అంటే అసలు అందరం కలిసి అసలు బయటకు వెళ్ళి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఫ్యామిలీ తక్కువగా ఉన్నాను, ఎక్కువగా ఉన్నది ఇక్కడే. నెక్స్ట్ నిర్మలక్క చెప్పాలి. నిర్మలక్క ముంబైలో ఉన్నారు అంటే మాకు ఒక పండగే. అసలుకి వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళి అక్కతో మాట్లాడాలి అని ఎంత చాలా చాలా అనుకునే వాళ్ళం. అక్క వస్తుంది అంటే అసలుకి ప్రతి ఏ అక్క వచ్చినా మాకు పండగలాగే ఉండేది. ఇంకా రేణుక గురించి అయితే చెప్పనవసరం లేదు. అవునండి, తన గురించి చెప్పాలి. ఫ్రెండ్ అంటే అలాగే స్వార్థం లేనిదే ఫ్రెండ్షిప్. ఎప్పుడు బుక్స్ బాగా స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ అన్నిట్లో ఫస్ట్ అండి. 10th చదివేటప్పుడు కూడా డిగ్రీ ఇంటర్ చదివే స్టూడెంట్స్ వచ్చి మన దగ్గర మ్యాథ్స్ చేయించుకునేవాళ్ళు. ఇలాంటి ఫ్యామిలీలో నేను ఉన్నాను అంటే చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను, ఇంతవరకు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంకుల్కి ఆంటీకి పాదాభివందనాలండి.
పదే పదే హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై సాగింది సిరిమల్లెలోన విరిసిందిలో నెలరాజు అందం వేసింది బంధం నెలరాజు అందం వేసింది బంధం ఆ బంధమే మరి మరి ఆనందమే మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు అమ్మ ప్రేమ పంచుకొని అంతవాడు అవుతాడు అవతారమూర్తి అయిన అణువంతే పుడతాడు అమ్మ ప్రేమ పంచుకొని అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి అమ్మేగా కనగలదు అమ్మ గొప్ప అమ్మని ఎవరు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం శ్రీరామ రక్షంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం బంధం నీది నాది ఎన్నిటికీ మాయని మమత నాది నీది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నిటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేను మందలేను క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నో జన్మల బంధం నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది కలలో నా పొంగును కడిలి నిన్నే చూసిన వేళ నిండుని చలిమి నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం
रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल, कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहोगे अपने प्यार का मीत न बदलेगा कभी, तुम भी कहो इस राह का गीत न बदलेगा कभी। मैं न रहूं तुम न रहो फिर भी रहेगी निशानियां। प्यार हुआ इकरार हुआ है, प्यार से फिर क्यों डरता है दिल। कहता है दिल रास्ता मुश्किल मालूम नहीं है कहाँ मंजिल। रातें दसों दिशाओं से कहेगी अपनी कहानियाँ, गीत हमारे प्यार के दोहराएगी जवानियाँ। तुम न रहो मैं न रहूं फिर भी रहेगी निशानियाँ। Thank you very much. Thank you so much. तो नहीं मगर हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई। मैं शायर तो नहीं मगर हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई। मैं आशिक तो नहीं मगर हंसी जब से देखा मैंने तुझको मुझको आशिकी आ गई। मैं शायर तो नहीं, प्यार का नाम मैंने सुना था मगर प्यार क्या है ये मुझको नहीं थी खबर। प्यार का नाम मैंने सुना था मगर प्यार क्या है ये मुझको नहीं थी खबर। मैं तो उलझा रहा उलझनों की तरह, दोस्तों में रहा दुश्मनों की तरह। मैं दुश्मन तो नहीं, मैं दुश्मन तो नहीं मगर हंसी जब से देखा मैंने तुझको मुझको दोस्ती आ गई। मैंने उठाकर मैं क्या मांगता, सोचता हूँ अगर मैं दुआ मांगता। हाथ अपने उठाकर मैं क्या मांगता, जब से तुझसे मोहब्बत न करने लगा तब से जैसे इबादत मैं करने लगा। आ गई शायरी आ गई शायरी। Thank you so much. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ. పదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ.
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా. కనిపించిన తీయ తల్లి అదేయ కరములలో స్వచ్ఛమై ఊయల ఊగుతుండు ఆయు తీరినంతని హాయిగా కన్నులు మూసడం ఆయమ చల్లని కాలి. Big claps to him. Don't stop the claps. Thank you so much. जय जय हारती गई माँ भवानी अम्मा जन्मा तल्लिनो कप्तर हारती जय जय हारती अम्मा जन्मा तल्लिनो हारती जय हमनम्मा जय जय रति अम्मा मगन्म तल्लिनो जय रवदहाति మా నేను అన్నయ్య గురించి పాట పాడుతున్నాను. అన్నయ్య గురించి పాట పాడాలి. అందుకైతే పాడుకోవాలి. నన్ను ఏమనుకోవద్దు. ఇద్దరు పిల్లల్ని బొమ్మ ఇచ్చాను. మా పిల్లల్ని చక్కగా చూసుకుంటారు. మా పిల్లలు మా అబ్దుల్లో మంచివాళ్ళని నేను వదిలేశాను. మా పిల్లలకి తిరుగులేదు. అందుకనేసి నా మూలకంగా మా మనవాళ్ళకి మనవరాళ్ళకి చదువులు బాగా వచ్చింది. నేను ఉన్నానమ్మడే పిల్లలకి వేస్తాను. మాకు మంచి అల్లుళ్ళు వచ్చారు, మంచి కోడలు వచ్చింది. అయిన సంబంధాలు పుచ్చుకున్న సంబంధాలు అన్ని మంచి. మేము మంచివాళ్ళం కనుక వాళ్ళు మంచివాళ్ళు అయ్యారు. పెళ్ళైన సంవత్సరం పెళ్ళైన తర్వాత కష్టం ఆయనే అనుభవించారు. రెండో వాళ్ళని ఎవరో లేరు. పిల్లల్ని భార్యని ఆయనే చూసుకున్నారు. రెండో వాళ్ళు మాకు ఎవరు ఆడలో లేరు, వందో లేదో మేము తెచ్చుకోం. మేము పిల్లలని రక్షగా చూసుకున్నాం. మేము అమ్మాయి పిల్లలుగా బతకలేదు. మా పిల్లగాడికి మేము చదువు. ఇంట్లో ఎన్నిసార్లు ఈ వర్డ్స్ ఈ పాట పాడారు మీరు కూడా సడన్ గా? వెరీ గుడ్. ఆల్ ఆఫ్ ద సడన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్. అల్లోన మగమాల ఈడెక్కి కవించితే మామ వేడెక్కి నేరేగనా ముసిరే మిసమిసలే గుసగుసగా మన విసిరే ముగ్గల్ల సిక్కులోరా చూడొద్దు తెరిమారా
చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రోజయ్యా కొయ్యారి కొయ్యా కొయ్యా కొయ్ కొయ్యారం సైలం కొయ్యా చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చేది లంచం చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరిక రోజయ్యా చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది అరరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు కొయ్యారి
ಸಪ್ಪ ಬಿಟ್ಟಿ ಕೊಳ್ತುಗಡ ಮಜಾಪಾ ಇದಾ ಏ ರೆಡಿಗಾ ಬಾತಿ ಕಮ್ಮಿ ಓಕೆ